హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఈ మంత్ 15th నుంచి అంటే మండే నుంచి బేకింగ్ క్లాసెస్ అనేవి బ్యాచ్ 2కి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ముందు బ్యాచ్ వాళ్ళు చేసిన వాళ్ళు అలాగే అంటే మన దగ్గర ఏంటి అంటే డైరెక్ట్గా వచ్చి నేర్చుకోవచ్చు అన్నమాట. సో లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి, అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. చెన్నైలో ఎవరైనా సరే తెలుగులో బేకింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మనకి లైవ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయండి. సో దానికోసం కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ చుట్టుపక్కల అంటే కొంచెం దగ్గరలో ఉండే వాళ్ళైనా సరే 1 డేలో వచ్చి నేర్పించే విధంగా కూడా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అంతా క్లాసెస్ కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయే విధంగా కూడా క్లాసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ పిక్స్ అన్నీ కూడా అండ్ ఆఫ్లైన్ వాళ్ళు అలాగే ఆన్లైన్ వాళ్ళు చేసిన పిక్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బటర్ క్రీమ్ రెసిపీ అన్నమాట. సో ఈ బటర్ క్రీమ్ రెసిపీ కూడా ఏంటి అంటే ఆఫ్లైన్ క్లాస్లో వెళ్తూ ఉందన్నమాట. సో ఆఫ్లైన్లో ఏంటి అంటే బటర్ క్రీమ్ రెసిపీ కూడా ఉంది. ఆఫ్లైన్ ఉన్నాయి అనేది నేను ఎక్కడ మెన్షన్ చేయకపోవడం వల్ల సో ఇక్కడ చెన్నైలో ఉండే వాళ్ళు కూడా ఆన్లైన్లో జాయిన్ అయ్యి క్లాసులు తీసుకున్నారు. సో దానివల్ల నిన్న ఒక అమ్మాయి అయితే షాప్కి రావడం జరిగింది. సో తను చెప్పుకొచ్చింది, సో ఆఫ్లైన్ ఉంది అంటే నేను జాయిన్ అయ్యి ఉండేదాన్నండి, సో నాకు తెలియలేదు అది ఇది అనేసి. సో దానికోసంగా ఈ వీడియో చేస్తున్నాను. సో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చెన్నైలో తెలుగు క్లాసెస్లో. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే తెలుగులో సో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా మనము బటర్ క్రీమ్ అనేది సో ఎలాగా చేసుకోవాలి ఏంటి అనేది రెసిపీ అన్నమాట. అండ్ ఈ బటర్ క్రీమ్ అనేది సో చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే ఎటువంటి డాల్డాలు యూస్ చేయకుండా కొంచెం హెల్దీ వేలో బటర్తో అయితే యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సో బయట అయితే మాత్రం ఖచ్చితంగా డాల్డాలే యూస్ చేస్తూ ఉంటారు. సో అలా మన ఇంట్లో కానీ అలాగే మన పిల్లలకి అలాగే హోమ్ మేడ్ చేసి ఇవ్వాలి అనుకుంటే సో మ్యాక్సిమమ్ బటరే ప్రిఫర్ చేయండి. సో మిగతావి ఏది యూస్ చేయొద్దు. అండ్ క్లాసెస్ వాళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తూ ఉన్నారు. సో చాలా బాగా చెప్తున్నారండి. రెసిపీస్ ఇచ్చినవే కాకుండా మీరు అన్ని మిగతావన్నీ కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రతి నాలెడ్జ్ అనేది వచ్చే విధంగా ఉన్నాయి, అలాగే రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి అనేసి ట్రై చేసిన వాళ్ళందరూ చాలా మంచి రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, జాయిన్ అవ్వండి. సో ఇంత మంచి కంటెంట్, ఇంత ఎక్కువ ఇన్ఫర్మేషను, సో చెప్పని రెసిపీస్ అలాగే చెప్పని ఇన్ఫర్మేషను, ప్రతిదాని మెజర్మెంట్స్ అన్ని ఐటమ్స్ గురించి, బ్రాండ్స్ గురించి, ఓవెన్స్ గురించి సో ఇంత నాలెడ్జ్ అయితే మేము నేర్చుకునేటప్పుడు మాకు కూడా ఇవ్వలేదు. సో టిన్ సైజెస్ కానివ్వండి, బ్రాండ్స్ కానివ్వండి, సో ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ప్రతి ప్రోడక్ట్ చూపించడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి నాలెడ్జ్ అండ్ ఇంత ఇన్ఫర్మేషన్ ఎటువంటి కేక్ క్లాసెస్లో నేను 100% చెప్పగలను. సో ఎక్కడ ఇవ్వరు. సో నేను 1-2 క్లాసెస్ నేను జాయిన్ అయ్యి నేను చూసున్నాను అనమాట. సో ఎక్కడ కూడా జస్ట్ నేర్పించామా వదిలేసామా అంతే. డౌట్స్ వచ్చినా కానీ రెస్పాండ్ కూడా అవ్వరు. సో కానీ మాకు అలా కాదనమాట, ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాము. సో ఎప్పుడైనా సరే మేము అవైలబిలిటీ అనేది ఉంటాము. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ విప్పింగ్ క్రీమ్తో డిజైన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఈ బ్యాచ్లో అయితే ఉంటుందన్నమాట. ఇంతకుముందు బ్యాచ్కి అయితే నేను జస్ట్ నార్మల్గా కేక్ మీదనే చూపించాను కానీ సపరేట్గా అయితే నేను చూపించలేదు. బట్ ఈ బ్యాచ్కి ప్లస్ ఏంటి అంటే విప్పింగ్ క్రీమ్తో డిజైన్స్ కూడా నేను చూపించబోతున్నాను. థ్యాంక్ యూ.